ఈ యొక్క రాత్రి వేళ మనము నేర్చుకునేటువంటి వర్తమానం ఏమిటంటే, తాను వారి సర్వశక్తిమంతుడని అనిపించుకొనుటకు సర్వశక్తిమంతుడు వారిని గురించి సిగ్గుపడడం. తాను వారి సర్వశక్తిమంతుడిని అనిపించుకొనుటకు సర్వశక్తిమంతుడు వారిని గురించి సిగ్గుపడడు అనే దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైనటువంటి దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి సర్వశక్తిమంతుని లేకపోతే వారి ఎలోహిమునని అనిపించుకొనుటకు ఆ ఎలోహిం వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన నామస్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ తాను వారి సర్వశక్తిమంతుడని అనిపించుకొనుటకు సర్వశక్తిమంతుడు వారిని గురించి సిగ్గుపడడు. ఇప్పుడు అబ్రాహాము యొక్క సర్వశక్తిమంతుడు నేను అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడడు. ఎందుకనంటే అబ్రాహాము విశ్వాసులకి ఏమై ఉన్నాడు చెప్పండి? తండ్రి అయి ఉన్నాడు. ప్రపంచంలోని విశ్వాసులందరికీ కూడా అబ్రాహాము గారు తండ్రి అయి ఉన్నారు. ఎందుకు అబ్రాహాము గారి యొక్క సర్వశక్తిమంతుడిని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా నేను అబ్రాహాము యొక్క సర్వశక్తిమంతుడిని అని ఆయన అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే అబ్రాహాము గారు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు ప్రతిదీ అనుసరించడమే కాకుండా అతడు భూమి మీద అతడు ఒక పరదేశి వలె ఒక యాత్రికుని వలె అతడు భూమి మీద జీవించాడు. ఆయన పరదేశి అంటే వేరే దేశస్తుడు వలె. ఈ దేశం అంతా నాది, ఇదంతా నాది, అదంతా నాది అన్నట్లుగా ఈ లోకములో అతడు జీవించలేదు. కానీ నేను వేరే దేశానికి సంబంధించిన వాడిని అంటే పరలోక సంబంధమైనటువంటి లేకపోతే ఆయన ఒక పట్టణం సిద్ధపరచబోతూ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి సంబంధించిన వ్యక్తిని తప్ప, ఆ రాబోయేటువంటి ఆ నూతన యెరూషలేముకు సంబంధించిన వ్యక్తిని తప్ప, ఆ నూతన ఏదెనుకు సంబంధించిన వ్యక్తిని తప్ప ఈ లోకానికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు. ఈ లోకానికి నేను ఈ లోకములో ఒక యాత్రికుడును. యాత్రికుడు అంటే ఎప్పుడొకప్పుడు తిరిగి మరలా స్వదేశానికి వెళ్ళేవాడిని ఏమంటాడు చెప్పండి? యాత్రికుడు. మీరు ఉదాహరణకి ఏ విజయవాడ ఎక్కడికి వెళ్ళారనుకోండి, అవన్నీ చూసేస్తారు. మరి ఎప్పుడొకప్పుడు మీరు ఎక్కడ రావాలి చెప్పండి? ఇంటికి రావాలి. అప్పుడు మీరు విజయవాడ వెళ్ళి ఎన్ని చూసి రావడానికి వెళ్ళారనంటే మీరు అప్పుడు ఒక యాత్రికులు అయి ఉన్నారు. యాత్రికులు అంటే ఎప్పుడొకప్పుడు ఎక్కడి నుండి బయలుదేరాడో మళ్ళీ తన సొంత ఇంటికి లేకపోతే సొంత దేశానికి సొంత పట్టణానికి రావాల్సిందే. అలాగే మనము కూడా వేరే దేశానికి సంబంధించినాడు రాబోయేటువంటి నూతనమైనటువంటి యెరూషలేముకి నూతనమైన పట్టణానికి మరణము లేనటువంటి దుఃఖము లేని కన్నీరు లేని ఆకలి దప్పులు లేని లేకపోతే ఆ యొక్క గొప్ప ఆ యొక్క నూతనమైనటువంటి అమర్త్యమైనటువంటి ఆ నాశనము లేనటువంటి
ఆ యొక్క రాజ్యానికి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందం కలిగిన ఆ మెస్సయ్య రాజుగా ఉండేటువంటి ఆ రాజ్యానికి లేకపోతే ఆ పట్టణానికి వారసులమై ఉన్నాం కాబట్టి, ఆ దేశానికి సంబంధించిన వారమై ఉన్నాం కాబట్టి, అందువలన మనము ఆ దేశస్తులమే తప్ప ఈ దేశంలో మనం ఏమన్నాం చెప్పండి, యాత్రికులమే, పరదేశులమే. ఇప్పుడు వేరే దేశస్తుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది నాదని అనుకోలేడు. ఏదో కొంతకాలం వీసా ఉంటే ఆ వీసా ఉన్నంతకాలం ఉంటాడు. వీసా అయిపోయిన తర్వాత ఏమైపోతాడు చెప్పండి, ఆర్థర్ దేశానికి అతడు వెళ్ళిపోవాల్సింది. మనం కూడా అంతే. మనం కూడా ఎంతకాలం అయితే మనకు ఒక వీసా ఉంది, పరసంబంధమైన వీసా, అది అయిపోగానే మన సొంత దేశానికి మనం ఏమైపోతాం చెప్పండి, వెళ్ళిపోతాం. కాబట్టి వారి సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపట్టలేదు. ఇప్పుడు బైబిల్లో ఇష్మాయేలు ఉన్నాడు. ఇష్మాయేలు వ్యభిచారి, అతడు ఒక పాపి. ఆ ఇష్మాయేలు యొక్క సర్వశక్తిమంతుని అని అనిపించుకోవడానికి, లేకపోతే ఎలోహిమని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడేవాడు. ఇప్పుడు నీవు ఉండవు అనుకోండి, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి కుమారులు ఉన్నారనుకోండి, ఆ కుమారులు ఉన్నప్పుడు లేక వారు వాక్యానికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడనండి, అతడు నువ్వు నా కుమారుడు కాదురా, నువ్వు నీతిగా నడవడం లేదు, యథార్థంగా నడవడం లేదు, సత్యంగా నడవడం లేదు. ఎందుకనంటే ఆ కుమారుడికి అతడు తండ్రిగా అనిపించుకోవడం అతనికి ఇష్టం కలగట్లేదు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా, నీవు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకో, వాక్యానికి విరోధంగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీ యొక్క సర్వశక్తిమంతుడు ఆయన అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డా. నువ్వు నా సర్వశక్తిమంతుడు అన్నాగా ఆయన ఇష్టపడ్డా. ఎందుకు ఇష్టపడ్డానంటే నీ భూమి మీద యాత్రికుడు వలె కాకుండా ఈ దేశస్థుడు వలె జీవిస్తున్నావు అనమాట. ఈ దేశస్థులు ఎలాగైతే విగ్రహారాధన చేస్తున్నారో నువ్వు చేస్తున్నావు, ఈ దేశస్థులు ఎలాగైతే మోసాలు చేస్తున్నారో నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ఈ దేశస్థులు అన్యాయాలు ఎలా చేస్తున్నారో నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ఈ దేశస్థులు ఎలాగైతే త్రాగుతున్నారో నువ్వు కూడా అలాగే త్రాగుతున్నావు, ఈ దేశస్థులు ఎలాగైతే సినిమాలు చూసి ఎలాగైతే పాపాలు చేస్తున్నారో నువ్వు కూడా అలాగే చేస్తూ ఉన్నప్పుడు నువ్వు యాత్రికుడుగా, ఈ దేశస్థుడివి. కానీ యాత్రికుడు అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి, ఈ దేశం ప్రకారంగా నడవడం. అతడు ఈ దేశంలో ఉంటున్నప్పటికీ తమ దేశానికి తగ్గట్లుగానే జీవిస్తారు. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాల వాళ్ళు మనం ఇక్కడ ఉంటుంటారు, మన దేశం రాజస్థాన్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటుంటారు మన రాష్ట్రం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ వాళ్ళ సాంప్రదాయాలేయో వాళ్ళ పద్ధతులేయో వాళ్ళ విధానాలు అవే చేసుకుంటారు వాళ్ళు. అంతేగాని అక్కడ ప్రజలు ఏ ఉన్నాయో దాన్ని చేయరు. అలాగే మనము కూడా వేరే దేశస్తులమి, అంటే క్రైస్తవులమి, వేరే దేశస్తులమి, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో ఎలాగైతే నీతి ఉంటుందో, సత్యం ఉంటుందో, యథార్థం ఉంటుందో, చెడుతనాన్ని అసహించుకుంటామో, అక్కడ ఎలాగైతే అక్కడ పరిశుద్ధంగా జీవిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా జీవిస్తూ అదే విధంగా నడిచే వాళ్ళు ఏమంటారు చెప్పండి, యాత్రికులు అంటారు. అందుకని లోకంతో పాటు కలిసిపోయి లోకంతో పాటు వాళ్ళు చేస్తున్నట్టుగానే వీళ్ళు కూడా పాపం చేస్తూ ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు యాత్రికులు ఎవరు, ఈ దేశస్తులు అయిపోతారు. అప్పుడు ఈ దేశస్తులు అయిపోతే నీ యొక్క సర్వశక్తిమంతుడు, అంటే పాపుల యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడ్డాయి. ఇస్సాకు యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏశావు యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా ఆయన ఏశావు యొక్క సర్వశక్తిమంతుడు అంటే అసహించుకునేవాడు, ఆయన ఇష్టపడేవాడు కాదు. వారి సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఎందుకు ఇష్టపడలేదనంటే ఏశావు అతడు భయంకరమైనటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని భయంకరంగా జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. అతడు ఒక వ్యభిచారిని బైబిల్లో రాయి, అతడు ఒక పాపి. ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొని దానికోసం మరలా మారు మనసు పొంది తెగ ఏడ్చాడు. కానీ ఆ జ్యేష్ఠత్వ హక్కు కానీ ఆశీర్వాదం కానీ దొరకలేదు. ఎందుకని ఏశావు యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని బైబిల్లో మనం చూసినట్లయితే ఆనోకు ఉన్నాడు. ఆనోకు యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ఆనోకు సర్వశక్తిమంతునితో నడిచేవాడు, సర్వశక్తిమంతుతో నడిచేవాడు. అందుకని నేను ఆనోకు యొక్క సర్వశక్తిమంతుడిని, ఆయన యొక్క సృష్టికర్తని, ఆయన యొక్క ఎలోహిముని, అతడు నాకు తండ్రి, అతడు నాకు కుమారుడు
అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ మిగతా పాపులను ఎవరిని కూడా ఆయన యొక్క సంతానమని లేకపోతే ఆయన యొక్క ప్రజలని అనిపించుకోవడానికి ఆయన ఏం చేయలేదు చెప్పండి, ఇష్టపడలేదు. అందుకని ఆయన అంటున్నాడు, తాను వారి సర్వశక్తిమంతుడని అనిపించుకున్నట్టుకు సర్వశక్తిమంతుడు వారిని గురించి ఏమాత్రం కూడా సిగ్గుపడడం, ధైర్యంగా సిగ్గుపడకుండా అవును నేను వారి యొక్క సర్వశక్తిమంతుడిని. నీవు కూడా అలాగ వాక్య ప్రకారం నడిచినప్పుడు నీవు కూడా ఒక పరదేశి వలె, ఒక యాత్రికుని వలె, ఏమండి ఏ దేశాన్ని నుండి వచ్చావో ఆ దేశానికి అనగా నాకు వేరే దేశం ఉంది, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తినని నువ్వు ఇక్కడ ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి వలె నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, అందుకనే మనకి నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం అంటే ఈ దేశానికి సంబంధించింది కాదు, అది ఆ దేశానికి సంబంధించి దాని ప్రకారం నడవాలి. అప్పుడు నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే, వీడు నా వధువు, నా సమాజము, నా ప్రజలు, నా బిడ్డలు అనిపించుకోవడానికి ఎవరైనా అన్నప్పుడు అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడడు. కానీ బైబిల్లో మనము ఉదాహరణకి నోవహు ఉన్నాడు. నోవహు సంతానములో నోవహుకి ముగ్గురు సంతానం ఉన్నారు. ఆ ముగ్గురులో మనం హాము సంతానములో నుండి లోకం వచ్చేసింది. నిమ్రోదు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. నిమ్రోదు ఏం చేశాడంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ యొక్క బబులోను, బాబేలు, గోపురాలు ఇవన్నీ కట్టాడు. అక్కడ మతాలన్నిటికీ కూడా పుట్టినీళ్ళు అదే, మతాలన్నీ కూడా అక్కడి నుండే పుట్టాయి. వారి యొక్క సర్వశక్తిమంతుడు ఆమె అని ఎవరైనంటే ఆయన సిగ్గుపడేవాడు. అలాంటి పాపాత్ముడికి నేను సర్వశక్తిమంతుడిని కాను, అలాంటి విగ్రహారాధనకి నేను సర్వశక్తిమంతుడిని కాను. మీకు అర్థమైందా? అలాంటి అన్ని ఆచారాలు పద్ధతులు ఆచరించేటువంటి ఆ వ్యక్తికి నేను సర్వశక్తిమంతుడు కాను అని ఆయన ఏం చేసేవాడు, ఆయన ఏమయ్యేవాడంటే సిగ్గుపడేవాడు అనమాట. అందుకని ఇక్కడ రాయబడింది సర్వశక్తిమంతుడు వారిని గురించి సిగ్గుపడడం. ఇలాంటి వారి గురించి అయితే సిగ్గుపడతాడు వారు సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి. ఇజ్రాయిల్ ఉన్నారు. ఇజ్రాయిల్ వారు ఆ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించుతూ వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళందరూ యాహాను కానీ తర్వాత మెస్సయి కానీ వీళ్ళు సర్ప సంతానము, సున్నం కొట్టిన సమాధులు, వీరికి పైకి అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ అబ్రహాం యొక్క లక్షణాలు, అబ్రహాం యొక్క విశ్వాసము వీళ్ళు లేదు అని సర్వశక్తిమంతుడు అక్కడ మెస్సయ్య సర్వశక్తిమంతుడు యాహాను ద్వారా అక్కడ ఆ విధంగా మాట్లాడు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలంలో సర్వశక్తిమంతుడు వీరు నా జనులు, వీరు నా ప్రజలు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు వ్యర్థమైన ఆరాధన చేస్తాడు. కల్పితమైన బోధలు, కల్పితమైన ఆచారాలు, కల్పితమైనటువంటి ఆ పండుగలు ఏవేవో చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆ ప్రజలకి సర్వశక్తిమంతుడని, రాజునని చెప్పుకోవడానికి ఆయన ఏమైపోయాడు చెప్పండి, సిగ్గుపడ్డాడు. అందువలన ఆయన ఎవరు పడితే వారికి సర్వశక్తిమంతుడు కాదు. అందుకనే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనండి, మీరు పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందితిరి. ఇలాగూ చెప్పువారు స్వదేశం ఎదుగుచున్నామని విసిద్ధపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకునేలా మరలా వీలుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి సర్వశక్తిమంతుని అనిపించుకున్నట్టుకు సర్వశక్తిమంతుడు వారిని గురించి ఏమాత్రము కూడా సిగ్గుపడాలి. ఇప్పుడు నేను కయ్యూను యొక్క సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి సిగ్గుపడ్డాడే. కయ్యూని ఎందుకనంటే కయ్యూనికి ఏంటనంటే అతడికి ఆ గర్వం ఎక్కువ. రెండవది ఆ కయ్యూనికి కోపం ఎక్కువ. ఆ కోపంతో ఏం చేశాడు చెప్పండి, అతడు అక్కడ పశ్చాత్తాపం లేదు అతడికి. ఏదైనా సర్వశక్తిమంతుడు వ్యతిరేకించినప్పుడు దాన్ని ఎలా చేయాలని సర్వశక్తిమంతుడి దగ్గర అతడు పశ్చాత్తాపడి తెలుసుకోవాలి తప్ప తెలుసుకోకుండా సర్వశక్తిమంతుడి మీద ఏం చేశాడంటే ఆ కయ్యూను తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత ఆ కోపంతో వెళ్ళి ఏబేలుని ఏం చేశాడు చెప్పండి, చంపేశాడు. అప్పుడు ఆ కయ్యూని యొక్క సర్వశక్తిమంతుడిని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడాలి.
సిగ్గుపడ్డాడు. అలాంటి వ్యక్తికి నేను సర్వశక్తిమంతుడు, అలాంటి వ్యక్తికి నేను ఎలోహింని కాను, అలాంటి వ్యక్తికి నేను సర్వాధిపతిని కాను. కానీ ఏబేలు దగ్గరకు వచ్చేటప్పటికి ఏబేలు ఏ పాపము లేనివాడు, అతడు దీనత్వము కలిగినవాడు, తను తాను తగ్గించుకొని సర్వశక్తిమంతుని పట్ల విధేయత కలిగి సర్వశక్తిమంతుని ఏది ఇష్టమో అలాంటి బలి అర్పణని లేకపోతే అలాంటి గొర్రె పిల్లని సర్వశక్తిమంతుని దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఏబేలుని సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి ఆదాము యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఎందుకంటే ఆదాముని ఆయనే సృష్టించాడు, ఆదాము కోసము సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు. కానీ ఆదాము సర్వశక్తిమంతుని మాట వినకుండా తన భార్య మాట వినడం, ఆమెమో ఆ యొక్క సర్పం యొక్క మాట వినడం, వీటన్నిటిని బట్టి ఆదాము యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడక సిగ్గుపడ్డాడు. ఆదామును చూసి ఇతడు నా కొడుకు ఎలాగవుతాడు, ఇతడు నా మాటకు లోబడకుండా నా యొక్క వాక్య ప్రకారం నడవకుండా నా శత్రువు అయినటువంటి సర్పం యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు, ఇతడు నా కుమారుడు ఎలా అవుతాడు, ఇతడు ఏ విధంగా నేను అతడికి సృష్టికర్తను అవుతానని ఆదాము యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడిపోయాడు. అందువల్ల నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నీ సర్వశక్తిమంతు చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడే విధంగా నీ జీవితం ఉండకూడదు. నేను ఆయన యొక్క సర్వశక్తిమంతుడిని, ఆయన నా గురించి ఆరాధిస్తూ ఉన్నాడు, అతడి యొక్క సర్వశక్తిమంతుడు నేనే, అతడి సర్వశక్తిమంతుడు నేనే అని ఆయన ధైర్యంగా చెప్పుకునేలాగున నీ జీవితం ఉండాలి. ఆయన నామని అంటే అది పరసంబంధమైన జీవితంగా ఉండాలి, ఈ లోక సంబంధమైనదిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నిన్ను తన యొక్క అనగా నీ యొక్క సర్వశక్తిమంతుడిగా అంటే ఆ చెడ్డ జీవితం కలిగి ఉన్నప్పుడు నీ యొక్క సర్వశక్తిమంతుడిగా ఆయన చెప్పుకోవడానికి ఎవరైనా అన్నా కానీ ఆయన ఇష్టపడడు, సిగ్గుపడతాడు. అందువలన సర్వశక్తిమంతునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆ యాత్రికుల వలె పరదేశస్తుల వలె జీవించాలి. ఆయన హల్లెలూయా. మనది వేరే దేశం, ఆ దేశానికి తగినట్లుగా మనం నడవాలి. ఆ దేశం నీతిమంతుల దేశం, అది పరిశుద్ధుల దేశం, అది సత్యవంతుల దేశం. అందువలన ఆ దేశానికి తగినట్లుగా అందుకని నీవు యాత్రికుల వలె పరదేశి వలె జీవించాలి. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. అంతేగాని ఈ దేశస్తుల వలె నువ్వు ముక్కులకి చెవులకి మెడలకి లేకపోతే బొట్లు పెట్టుకుని లేకపోతే ఈ లోకరీతిగా చాలామంది క్రైస్తవులు ఉంటారు. మేము యాత్రికులు అని అంటారు. యాత్రికులు ఎవరు? యాత్రికులు అంటే ఏ విధంగా ఉండాలి చెప్పండి? పరదేశస్తులుగా జీవించాలి. అప్పుడు నేను వారి యొక్క సర్వశక్తిమంతులని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. ఎప్పుడైతే నువ్వు పరదేశస్తులుగా, ఎందుకంటే పరలోకంలో రాబోయే దేశంలో ఎలా ఉంటారో ఇక్కడ నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అవుతావు. అర్థమైందా? ఆ విధంగా నీవు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా ఒక యాత్రికుని వలె ఒక పరదేశి వలె జీవించాలి. అందువలనే బైబిల్లో సర్వశక్తిమంతుడు యాత్రికు వలె పరదేశుల వలె జీవించే వారిని తన వారిని చెప్పుకోవడానికి, వారి యొక్క సర్వశక్తిమంతుని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడలేదని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందువల్ల మనము నీ జీవితాన్ని బట్టి నేను వారి యొక్క సర్వశక్తిమంతుని అని చూడండి, తాను వారి సర్వశక్తిమంతుని అనిపించుకున్నటకు సర్వశక్తిమంతుడు అలాగ అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడండి. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి, సర్వశక్తిమంతుడు నీ గురించి సిగ్గుపడకూడదు. అందుకని మన బైబిల్లో మనము నోవాహు గురించి మనం చూస్తుంటాం. నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రపంచం మొత్తం దగ్గరకు వచ్చేటప్పుడు వారందరూ సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. కానీ నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ కాలంలో నోవాహు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి నోవాహు యొక్క సర్వశక్తిమంతుడిని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడదు. అలాగే మోషే కాలంలో మనం చూస్తే మోషే సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించేవాడు.
అందువల్ల మోషే కాలంలో ఆయన మోషే యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. అదే టైంలో దాతాను, అబిరము, కోరహు, ఓమనీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచేటువంటి వారు. వాళ్ళందరి యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. అలాంటి పాపులకు నేను సర్వశక్తిమంతుడు కాదు, అలాంటి ఆ యొక్క వ్యభిచారుకు నేను సర్వశక్తిమంతుడు కాదు. అలాగా వాక్యమునకు లోబడకపోవడమే పాపం, అవిశ్వాసమే పాపం. అలాంటి అవిశ్వాసులకు నేను సర్వశక్తిమంతుని అనిపించుకోవడం నాకు సిగ్గుగా ఉంది. అలాంటి వారి గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సిగ్గుపడతాడు. నువ్వు కొన్నిసార్లు ఒక ఆవిడ అంటాడు, వాళ్ళ యొక్క పిల్లల మాట వినకపోతే ఆవిడ అంటాడు, నువ్వు నాకు చెడబుట్టావురా, నీవు నా బిడ్డలను చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా సిగ్గేస్తుంది, మీరు అంత చండాలంగా జీవిస్తున్నారట. లోకంలో మనుషులు ఆ విధంగా అంటే మరి సర్వశక్తిమంతుడు కూడా అదే చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? అలాంటి వారిని సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి, పాపుల యొక్క సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడేవాడు కాదా? ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇస్సాకు విషయంలో చూస్తే ఇస్సాకు యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరైనా ఆయన ఇస్సాకు యొక్క సర్వశక్తిమంతుడు అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, చాలా సంతోషించేవాడు సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఇస్సాకు అతడు యాత్రికుడిగా జీవించాడు కాబట్టి, పరదేశిగా జీవించేవాడు కాబట్టి. అందువల్ల యావే ఇస్సాకు యొక్క సర్వశక్తిమంతుడురా, ఇస్సాకు యొక్క ఎలోహిమురా, ఇస్సాకు యొక్క తండ్రిరా, ఆత్మీయ తండ్రి, లేకపోతే ఇస్సాకు యొక్క సృష్టికర్తరా అంటే సర్వశక్తిమంతుడు ఆహా ఇస్సాకు యొక్క సృష్టికర్తను అన్నారని చాలా సంతోషపడిపోతుంటాడు, చాలా ఆనందపడిపోతుంటాడు. నీ విషయంలో కూడా ఆయనకు ఆనందం కలగాలి. మీకు అర్థమైందా? నీ విషయంలో కూడా ఆ ఫలాని వాళ్ళ ఏదో ఈ చిన్న సమాజం ఉంది, ఈ చిన్న సమాజంలోని వారికి ఆయన సర్వశక్తిమంతుడు అని అంటే సర్వశక్తిమంతుడు దాన్ని బట్టి ఆనందించే విధంగా ఉండాలి ఈ జీవితం. అంతేగాని ఆయన వాక్యానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు అనుకోండి, యాత్రికులు కాకుండా పరదేశులకు కాకుండా ఈ లోకంలో మనుషులు ఎలాగ నడుస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు నడుస్తుంటారో, ఎలాంటి మాటల ప్రకారం నడుస్తుంటారో, ఎలాంటి క్రియల ప్రకారం నడుస్తూ ఉంటారో, ఎలాంటి జీవితం నువ్వు కూడా అలాగే జీవిస్తూ ఉన్నావు అనుకోండి, అప్పుడు ఆయన నీ యొక్క సర్వశక్తిమంతులను అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరైనా ఇదిగో పలానా ఆయన సర్వశక్తిమంతుడు నీవే కదా అంటే చిసి నేను అలాంటి వాడికి సర్వశక్తిమంతుడు కాదంటాడు ఆయన. అలాంటి వ్యక్తికి నేను సర్వశక్తిమంతుడిని కాదు అంటాడు అనమాట. మీకు అర్థమైందా? ఆ పానీలరా అని అండో ఒప్పుకోడు ఆయన. ఎలోహిం అని అంటే ఆయన పరదేశులను యాత్రికుల వలె జీవించేటువంటి వారికి ఆయన సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, దానియేలు సర్వశక్తిమంతుని వాక్యం కోసం నిలబడినప్పుడు దానియేలు లేకపోతే సర్వశక్తిమంతుడు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు అనుకోండి. ఈయన దానియేలు యొక్క సర్వశక్తిమంతుడు అని సరే సర్వశక్తిమంతుడు గురించి ఎవరనంటే అవును నేను దానియేలు యొక్క సర్వశక్తిమంతుడిని అని ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా చెప్పేస్తాడు. ఆయన సిగ్గుపడడు. కారణం ఎందుకంటే ఆయన కోసమే ఆ దానియేలు నిలబడ్డాడు, యాత్రికులను నిలబడ్డాడు. అంతేగాని ఆ వాక్య వ్యతిరేకమైన చట్టాలకు అతను లోబడ, ఆ లోక పద్ధతులకు అతడు లోబడ. ఆ రాజు యొక్క వాక్య వ్యతిరేకం అంటే రాజుగారికి తప్ప ఇంకెవరికి కూడా యాచించకూడదు, లేదా అడగకూడదు. అలాంటి శాసనాల్ని దానియేలు లెక్క చేయలేదు. అందువల్ల దానియేలు యొక్క సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా ఎవరైనా దానియేలు యొక్క సర్వశక్తిమంతుడు యావే అంటే అవును అనేవాడు అనమాట. ఆయన అవును నేను దానియేలు యొక్క సర్వశక్తిమంతుడిని సిగ్గుపడకుండా నీ జీవితంలో కూడా ఆయన అలా చెప్పేలా ఉండాలి. ఆయన హల్లెలూయా, నీ జీవితం అలా ఉండాలి. అక్కడ దానియేలు కూడా ఒక యాత్రికుని వలె ఉన్నాడు, అతను పరదేశి వలె అతను ఉన్నాడు. ఎందుకంటే నిజంగా అతను పరదేశి, చెరపట్టబడి అక్కడ బబులోనికి వచ్చాడు. అతను పరదేశి వలె జీవించాడు. 3 యూదులు ఉన్నారు, వారు కూడా అంతే యాత్రికుల వలె ఉన్నారు.
పరదేశుల వలె ఉన్నారు. వారు స్వదేశాన్ని వాళ్ళ జ్ఞాపకం మందు ఉంచుకొని ఉన్నారు. వాళ్ళ దేశం ఏమిటో, వాళ్ళ ధర్మశాస్త్రం ఏమిటో, వాళ్ళ యొక్కకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏమిటో అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టి రాజుగారు ఓ ప్రతిమను తీసుకొచ్చి దాన్ని నిలబెట్టి దాన్ని నమస్కారం చేయమన్నారు. రాజా, మేము సేవించిన సర్వశక్తిమంతుడు నువ్వు తీసుకుని అగ్నిలో పడేస్తే మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా, అతను మమ్మల్ని అగ్నిలోని కాపాడకపోయినప్పటికీ కూడా, మేము అగ్నిలో బూడిదైపోయినప్పటికీ పర్వాలేదు, కానీ మేము ధర్మశాస్త్రం ప్రకారం ఆయన తప్ప మరి ఎవరిని మేము ఆరాధించము, ఆయనకి తప్ప మరి ఎవరికి మేము మొక్కము, కాబట్టి మేము ఆ ప్రతిమ నమస్కారం చేయమన్నప్పుడు అలాంటి వారి యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడ్డాడు. ఆయన వాక్యము కోసం నిలబడేటువంటి వారి యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి, అలాంటి వారి యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడు. ధైర్యముగా సిగ్గుపడకుండా, అవును ఆ ముగ్గురు యూదుల యొక్క సర్వశక్తిమంతుడు నేనే, నీ విషయంలో కూడా ఆ విధంగా చెప్పే విధంగా ఆయన చెప్పే విధంగా ఉన్నప్పుడే నీ జీవితం ఆ ముగ్గురు యూదుల వలె, దానియేలు వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె నీ జీవితం కూడా అబ్రాహాము జీవితం వలె నీ జీవితం కూడా ఉన్నప్పుడు ఆ కాలపు వర్తమానం ప్రకారము వారి జీవితము ఆ విధంగా ఉంది, వాక్య ప్రకారంగా ఉంది. ఈ కాలపు వర్తమానం ప్రకారము నీ జీవితము కూడా ఈ వర్తమానం ప్రకారంగా ఉన్నప్పుడు వీరి యొక్క సర్వశక్తిమంతుడు నేనే, ఈ ప్రజల యొక్క రాజు నేనే, ఈ జనుల యొక్క రాజు నేనే, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము కలిగినటువంటి ఈ ప్రజల యొక్క రాజును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా. అందువల్ల నీ రాజు షాలేము రాజు, ఆయన నూతన యెరూషలేము యొక్క రాజు, ఆయన ఈ సమయంలో నా యొక్క ప్రజలు వీళ్ళే అని, ఆయన వారి యొక్క ప్రజలు నేనే అని అనిపించుకోవడానికి ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా ఉండే విధంగా నీ జీవితము ఒక యాత్రికుని వలె, పరదేశి వలె ఉండాలి. ఆయన నామనిస్తాడు. ఎవరైతే నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మ కలిగి ఉంటారో వారు పరదేశులైనట్లే, యాత్రికులైనట్లే. ఎందుకంటే ఆ దేశంలో అలాగే జీవిస్తారు. నూతన యెరూషలేము ఉంది పైన, ఆ నూతన యెరూషలేములో అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. అదే పెళ్లి కుమార్తెల క్రిందకి దిగి వచ్చుడు నేను చూస్తానంటాడు ఆయన మనసుతో. కాబట్టి ఎక్కడికి వచ్చింది ఆ నూతన యెరూషలేము? నీ హృదయంలోని. అప్పుడు నీవు ఆయన యొక్క నిత్య నివాసం అవుతావు. నిత్యము ఇంకా నివాసం చేయడం కోసము ఇప్పుడు ఆయన వేకువ నక్షత్రం వలె తన రాజ్యముతో నీ హృదయంలో కానీ దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ముగింపులో ఉన్నాం కాబట్టి, చివరి కాలంలో ఉన్నాం కాబట్టి, అంతములో ఉన్నాం కాబట్టి, నీవు ఈ చివరి కాలంలో నీవు ఆయన యొక్క బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయన వలె నువ్వు జీవించాలి. ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఎలాగ నీతిమంతుడై ఉన్నాడు, ఆయన ఎలాగ సత్యవంతుడై ఉన్నాడు, ఆయన ఎలాగ యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన ఎలాగ ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, ఆయన ఎలాగ జాలి కలిగిన వాడు ఉన్నాడు, క్షమించేవాడుగా ఉన్నాడు, కనికరమ కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి లక్షణాలన్నీ కూడా నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే అప్పుడు నేను వారి యొక్క సర్వశక్తివంతుణ్ణి అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. శత్రువులను ప్రేమించి, మనం లోకంలో మనుషులైతే ఏం చేస్తారు? శత్రువుల్ని ద్వేషిస్తారు. బైబిల్ ఏం చెప్తుందనంటే, మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినలా ఏమి ప్రయోజనము? లోకంలో అందరూ అలాగే చేస్తారు కదా. కాబట్టి మీరు మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీకు కీడు చేసేవారికి ప్రతిగా కీడు చేయకండి. ఆయన శిలువ మీద ఆయన కొట్టారు, ప్రతిగా కొట్టలేదు. ఆయన్ని ఉమ్మి వేశారు, ప్రతిగా ఉమ్మి వేయలేదు. ఆయన పిడిగుద్దులు గుద్దారు, ప్రతిగా గుద్దలేదు. సర్వశక్తివంతునికి అప్పగించాడు. పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పాడు ఆయన. అలాగే బైబిల్లో దావీదు, అతడు ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఆ యొక్క సౌలు రాజు చాలా సందర్భాల్లో చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ సౌలు రాజు పట్ల అతను ప్రేమనే చూపించాడు తప్ప ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ద్వేషాన్ని చూపించలేదు. అందువల్లనే దావీదు యొక్క ఎలోహిమునని చెప్పుకోవడానికి, దావీదు యొక్క కేడమునని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ఆయన దావీదు యొక్క రక్షణ నేనే,
దావీదు యొక్క కేడెము నేనే, అబ్రాహాము యొక్క కేడెము నేనే, అబ్రాహాము భయపడకము నేను నీ కేడెమునై ఉన్నానని చెప్పాడు. ఆయన వారి యొక్క ఎలోహిమునని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. కాబట్టి ఈ చివరి కాలంలో నీవు కూడా ఆయన నిన్ను చూసి నీ యొక్క ఎలోహిము నేనని ఆయన అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడని విధంగా నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను తన రాజ్యములకు ఆయన అంగీకరించి నేను వీరికి రాజుని నేనే అని ఆయన అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడ్డా. ఆ విధమైన స్థితిని చివరి కాలంలో కలిగి ఉండాలి. అలాంటి దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. నాయన నీవు నా యొక్క ఎలోహిమునని ఎవరు అనిపించుకోవడానికి సిగ్గుపడని విధంగా నేను జీవించడానికి సహాయం చేయండి. అప్పుడే నేను ఈ ఉగ్రత నుండి తప్పించబడతాను. ఎవరినైతే వారి యొక్క సర్వశక్తి ముందు అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? అలాంటి వాడు మాత్రమే పైకి కొనిపోబడతారు తప్ప అందరూ కొనిపోబడరు, అందరూ ఎత్తబడరు. ఎందుకనంటే ఎవరి విషయములైతే ఆయన వారి యొక్క ఎలోహిమునని చెప్పుకోవడానికి సిగ్గుపడడో అలాంటి వారి ఏలియా ఉన్నాడు. ఏలియా వాక్యం విషయమై అతడు బహు రోషము కలిగి జీవించినవాడు. అతడు ఆనాడు రోషము కలిగి ఏమాత్రము కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలతో కానీ, వాక్య వ్యతిరేకమైనటువంటి ఈ మత్స్యాగ సంబంధమైన బోధలతో కానీ, లేకపోతే వాక్య వ్యతిరేకమైనటువంటి ఆచారాలతో కానీ, వాక్య వ్యతిరేకమైనటువంటి మనుషులతో కానీ కలిసి ఆరాధన చేస్తూ పాపం చేస్తూ ఆ ఏలియా లేడు. ఏలియా ఎలా ఉన్నాడు చెప్పండి? అతడు ప్రత్యేకంగా ఉన్నాడు. వచ్చే బుధవారం మనం వీలైతే ఆ ప్రత్యేకతను గురించి మనం నేర్చుకున్నాం. అలాగున్నాడు కాబట్టి ఆయన ఏలియా యొక్క ఎలోహిముని నేనే అని చెప్పుకోవడానికి, అనిపించుకోవడానికి ఆ దూతల చేత కావచ్చు, ఆ ప్రజల చేత కావచ్చు, లోకము చేత ఎవరి చేత అయినా సరే వారి యొక్క ఎలోహిముని నేనే అనిపించుకోవడానికి ఏమాత్రము కూడా ఏలియా యొక్క ఎలోహిముని నేనే అని అనిపించుకోవడానికి ఏమాత్రము కూడా అతడు సిగ్గుపడలేదు. ఏలియా యొక్క ఎలోహిముని నేనే. మీకు అర్థమైందా? ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. కారణం ఏమిటి? ఏలియా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించి నడిచాడు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం జీవించాడు. అందుకని ఏలియా యొక్క ఎలోహిముని అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. అదే ఆహాబు యొక్క ఎలోహిముని అనిపించుకోవడానికి మాత్రం సిగ్గుపడ్డాడు ఆయన. ఆహాబు యొక్క ఎలోహిం, ఎందుకంటే ఆహాబు వంశము దావీదు వంశము, లేకపోతే ఆహాబు యొక్క పితరులందరూ కూడా ఈ యొక్క గొప్ప నీతిమంతులు యావేను ఆరాధించేవారు. కాబట్టి ఆహాబు కూడా యావే యొక్క ఆ కుమారుడే, లేకపోతే యావేకి సంబంధించిన రాజు అంటే చిచి 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 అనేవాడు. ఆహాబు యొక్క ఎలోహిము నేను కాను, ఎందుకంటే అతడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె యొక్క యెజబెల్ బైబిల్ చెప్తా ఉంది. ఆమె అన్ని ఆచారాలన్నీ, అన్య పండగలన్నీ, అన్య దేవుళ్ళని తీసుకొచ్చి ఇజ్రాయెల్ మధ్య ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ అన్య సంబంధం అస్తారోతు బయలుదేవతల్ని ఆరాధించడం ఆరంభించారు. యావే యొక్క ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ప్రవక్తల్ని చంపేశారు, బలిపీఠం పగలగొట్టేశారు. ఇవన్నీ జరిగాయి ఈ యొక్క యెజబెల్ వల్ల. అందువల్ల ఆహాబు యొక్క ఎలోహిముని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడక ఆహాబు ఆ యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. ఇలాంటి యొక్క వానికి నేను తండ్రిని కాదు, ఎలోహిమును కాదు, సృష్టికర్తను కాదు, యావేను కాదు, ఇట్టి వానికి ఇలాంటి పాపాత్ముడికి నేను యావేను కాను, సృష్టికర్తను కాను అని ఆయన సిగ్గుపడ్డాడు. అలాంటి వాళ్ళ గురించి వారి యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు రాజీ పదవిలో ఉన్నప్పుడు కూడా, ప్రజలందరూ కూడా ఆహాబు వైపు ఉన్నప్పటికీ కూడా, జనులందరూ కూడా ఆహాబు వైపు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ఎలోహిముని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎవరైతే
వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు. వారి యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి ఇష్టపడతారు. ఏలియా యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి ఇష్టపడ్డారు తప్ప మేకా యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. మేకా ఏంటి చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క పక్షంగా నిలబడిన వాడు, వాక్య పక్షంగా నిలబడినటువంటి వాడు. కానీ ఆహాబు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అబద్ధ బోధకుల దగ్గర విచారించాడు. అతను యెహోషాపాతు అతడు కలిసి వాళ్ళందరూ కూడా నువ్వు యుద్ధానికి వెళితే విజయం పొందుతావు, నువ్వు యుద్ధానికి వెళితే విజయం పొందుతావు అని చెప్పారు. కానీ మేకా ఏం చెప్పాడు చెప్పండి? నీ యుద్ధానికి వెళతావా కానీ తిరిగి రావు. అతడికి ఆహాబుకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. నేను ఇతడిని మరలా వచ్చే వరకు ఇతడికి సరైన తిండి లేకుండా సరైన నీరు లేకుండా బంధించేయండి అని. అప్పుడు మేకా అన్నాడు, నీవు ఆ యుద్ధ రంగంలో దాక్కును తినమునా, ఆ యుద్ధంలో నువ్వు భయపడి దాక్కును ఆ సమయంలో ఇది నేను చెప్పలేదు, యావే దీన్ని సెలవిచ్చాడని అప్పుడు గ్రహిస్తామని చెప్పాడు. హల్లెలూయా. మన వర్తమానం కూడా అది. మన బైబిల్లో మనకు బయలుపరిచిన విషయాలని కూడా నా సొంతమేమీ లేదు, అన్నీ కూడా బైబిల్లో. 4 జాములు బైబిల్లో ఉన్నాయి. ఏకో నక్షత్రం గురించి బైబిల్లో ఉంది. 2వ రాకడ గురించి విషయాలు బైబిల్లో ఉన్నాయి. 4 జాములు ఆ సంవత్సరాలు 1965లో బ్రహ్మం గారు నిద్రించింది సత్యమే. ఆయన 1909లో జన్మించింది కూడా సత్యమే. మరి జాన్సన్ గారు 1995లో నిద్రించారు, అది వాస్తవమే. 1996 వేకుచు గురించి బయలుపరచబడింది సత్యమే. ప్రతిదీ కూడా మన సొంతం ఏమీ లేదు. ఆయన అందుకని ఆయనే దీన్ని మాట్లాడుతూ ఉన్నారు తప్ప నేను మాట్లాడడం అనుకోండి, ఇంకోరు మాట్లాడితే వాళ్ళ సొంత మాటలు చెప్తే వాళ్ళు మాట్లాడతాయి. కానీ ఇప్పుడు ఆయన వాక్యమే ఆయనే దీన్ని మాట్లాడుకుంటున్నాడు తప్ప మనము కాదు. అందుకే ఆయనే మాట్లాడుతున్నాడు. అందుకని ఇది అంతా కూడా మనకు బయలుపరచబడింది అంతా కూడా బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనము బ్రహ్మం గారి సంఘాల్లో దుర్బోధనలు ఉన్నాయి, అవన్నీ కూడా సత్యమే. అలాగ ప్రతిదీ కూడా మనకి బయలుపరిచినవన్నీ కూడా అవి బైబిల్లో ఉన్నవే తప్ప మన సొంతదేది కూడా కాదు. మేకాయ కూడా తన సొంత మాట చెప్పాల. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చెప్పాడు. ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడు ఏమి బయలుపరిచాడో దానిని మనము తెలుసుకుంటున్నాం. ఆయన హల్లెలూయా. రేపు ఈ యొక్క గుంపులు ఉన్నాయి కదా, బ్రహ్మం గారి సంఘాల్లో గుంపులు ఉన్నాయి. ఏకో నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారందరూ కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈ గుంపుకి ఇప్పుడు తెలీదు. నీతిమంతులు ఎత్తబడిన తర్వాత మోషే ఎలీయా రంగం మీదకి వస్తారు. అప్పుడు చాలా భయంకరముగా తీర్పులు ఉంటాయి భూమి మీద. అంటే నీరు రక్తంగా మార్చబడడం కానీ, అంటే ఆ కాలంలో మోషే కాలంలో ఆ కాలంలో ఎలా జరిగాయో, అలాగే ఏలియా కాలంలో ఎలా జరిగాయో అలాంటి భయంకరమైన పరిస్థితి తిరిగి భూమి మీదకి వస్తాయి. అప్పుడు ఆ సమయంలో వీళ్ళు దాక్కుంటారు, చూసారా? అప్పుడు అర్థమవుతుంది ఎందుకు మనం ఏకో నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరించామా. మీకు అర్థమైందా? ఎందుకు తెల్లవారుజాము వర్తమానాన్ని మనం నిరాకరించామా అని రేపు వాళ్ళు బాధపడతారు కానీ పశ్చాత్తాపడతారు. కానీ అది ఏశావు వంటి బ్రతుకైపోతాం. ఏశావు కన్నీరు గార్చినా మారు మనసు పొందడానికి అవకాశం ఉందా? లేదు. ఆ సమయంలో కూడా ఎలా ఉంటుందంటే మారు మనసు పొందిన అవకాశం ఉండదు లోకానికి, ఒక యూదులకు మాత్రం అవకాశం ఉండదు. మిగతా లోకస్తులకి ఎవరికి కూడా అవకాశం ఉండదు. బుద్ధి లేని కన్యకకు అవకాశం ఉంటుంది, మరి ఇంకెవ్వరికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు వీరు ఏడుస్తారు కానీ ఏశావు అని కన్నీరు మిగులుతుంది తప్ప ఏ ఉపయోగం కూడా ఉండదు. అందువలన మేకాయ యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి, ఎందుకనంటే అతడు ధైర్యముగా భయపడకుండా రాజుకి సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని తెలియజేశాడు. రాజు కోపం వచ్చి అతడు శిక్షిస్తాడు అని ఆ శిక్షగా భయపడిపోయి ఆ మేకాయ చెప్పడం మానేశారా? అలాంటి వారి యొక్క సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడలేదు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అదే ఆహాబు యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి ఆయన, యెజెబెలు యొక్క ఎలోహింని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు నీ విషయంలో కూడా ఆయన సిగ్గుపడని విధంగా ఉండాలి నీ జీవితం. అప్పుడే నువ్వు ఎత్తబడతావు.
నీవు ఈ విషయంలో కనుక ఆయన నిన్ను తన కుమారుడుగా అనగా సర్వశక్తిమంతుడు నిన్ను తన కుమారుడుగా అనిపించుకోవడానికి, లేకపోతే ఆయన నీకు తండ్రిగా అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు అనుకోండి, నీ జీవితం సరిగా లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. ఏమి ప్రయోజనం ఉండదు. ఆయన నీ విషయంలో సిగ్గుపడకూడదు. నా కుమారుడు, ఈమె నా కుమార్తె అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడాలి. అనిపించుకోవడానికి సిగ్గుపడకుండా ఉండాలి. అప్పుడే నువ్వు ఆయనతో పాటు పైకి వెళ్ళగలుగుతావు. నేను ఆమె యొక్క రాజుని, ఆయన యొక్క రాజుని నేనే. ఆయన అనిపించుకోవడానికి ఆమె ఆ దేశానికి రాణి, వీళ్ళు ఆ దేశానికి సంబంధించిన ఆయన బిడ్డలు, నా బిడ్డలు వీళ్ళు అని ఆయన నేను వీరి యొక్క రాజుని అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. అందువల్ల ఆయన సిగ్గుపడే జీవితాన్ని నువ్వు జీవించకూడదు. సర్వశక్తిమంతుడు సిగ్గుపడే జీవితాన్ని, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనలాగున నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. ఆయన నీతిమంతుడైనలాగున నువ్వు కూడా నీతిమంతుడుగా ఉన్నప్పుడే నీ విషయంలో ఆయన సిగ్గుపడకుండా ఉంటాడు. కానీ ఆయన నీతిమంతుడైండుగా నువ్వు దుర్నీతిలో నడుస్తున్నట్లయితే, నేను నీతిమంతుడైండుగా ఇతడు దుర్నీతిలో నడుస్తుంది, ఈమె దుర్నీతిలో నడుస్తూ ఉంది, ఈమెకు లేకపోతే ఈయనకు నేను ఎలాగా ఎలోహిమునవుతాను అని చెప్పి ఆయన ఇష్టపడు. నిన్ను ఆయన తృణీకరిస్తాడు, ఆయన రాజ్యానికి అనుమతించడు. నువ్వు విడిచిపెట్టబడి కొరతలోకి వెళ్ళిపోతావు. కాబట్టి సర్వశక్తిమంతుడు నిన్ను నీ యొక్క జీవితమును బట్టి నీ యొక్క సర్వశక్తిమంతుడు అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడని విధంగా నువ్వు జీవించాలి. ఆయన అప్పుడే నువ్వు ఎత్తబడతావు ఈ కాలం తగిన వాక్యాన్ని బట్టి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనం ముగింపులో ఉన్నాం. ఎలా ఉన్నా పరలోకానికి రారు, ఏ విధంగా ఉన్నా పరలోకానికి తీసుకువెళ్ళడు. ఎలా ఉన్నా పర్లేదులే, నా వాళ్ళు నా గుంపు ఉండాలి కదా, నాకు పెద్ద సంఘం అనిపించుకోవాలి కదా అని ఆయన ఉండదు. ఆయనకి పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి, ఆయన వంటి వారు కావాలి. ఆ స్వరూపమును ఇప్పుడు కలిగి ఉండాలి. ఆయన యొక్క ఆ ప్రేమని, ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకొని ఉన్నట్లయితే అప్పుడు నిన్ను ఆయన పైకి తీసుకుని వెళ్తాడు తప్ప. ఎందుకంటే ఆయనకి గుంపు అక్కర్లేదు. ఆయనకి ఎవరు కావాలి చెప్పండి? తన యొక్క ప్రజలని ఆయన అనిపించుకోవడానికి, నా ప్రజలని ఆయన అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడని వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వారిని ఆయన పైకి తీసుకుని ఆయన ఎప్పుడు కూడా ఆయన వాక్య విషయంలో రాజీ పడ్డాడు. పోనీలే అని అనుకోడు. ఏదోనో అనుకునేవాడు. అలా అనుకుంటే ఆదాము అవ్వలు ఆజ్ఞని మీరిపోయినప్పుడు పోనీలే అని అనుకున్నాడు. ఆయన కుదరదన్నాడు. ఇంకా ఏదో నుండి ఆయన ఏం చేసాడు చెప్పండి? బయటికి తులసివేశాడు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉంటాడు. వాక్య ప్రకారం ఉంటే తీసుకెళ్తాడు. ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే మనం ఇలా ఈ టైంలో ఎంత దూరం ఉండే మనం వచ్చి మనం ఇలాగ ఆరాధించాల్సిన పని లేదు, బైబిల్ చదువుకోవాల్సిన పని లేదు, వాక్యం వినాల్సిన పని లేదు, అన్ని సంఘాలు ఒకటేలే, అన్ని బోధలు ఒకటేలే అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటిది కాదు ఇది. ఆయన యొక్క వాక్య ప్రకారం ఉంటేనే, ఈ కాలం తగిన వర్తమానం ప్రకారం ఉంటేనే, వేకు నక్షత్ర వర్తమానం ప్రకారం ఉంటేనే వెళతారు. అంతేగాని ఎలా ఉంటే అలాగా వెళ్ళరు. ఏ విధంగా ఉన్నా పర్లేదు లేని చెప్పి ఆయన తీసుకెళ్ళడు. అందుకని 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందిలో ఇద్దరు మాత్రమే కానానికి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే, మిగతా వాళ్ళు ఎద్దే యెహోవా అని, ఎద్దే యావే అని వాళ్ళు ఆ యొక్క అన్యులతోటి, లోకస్తులతోటి సహవాసాలు చేసి వాళ్ళతో పాటు కలిసిమెలిసి పాపాలు చేసేసారు. సర్వశక్తిమంతుడికి బహు విరోధంగా నడిచారు. అలాంటి జనులకి నేను రాజును అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని, ఆయన అలాంటి జనులకి నేను రాజును అనిపించుకోవడం ఇష్టం లేక అలాంటి జనుల్ని బట్టి సిగ్గుపడ్డాడు. ఆయన సిగ్గుపడి ఇలాంటి వాళ్ళు నాకు వద్దని త్రోసేసి యెహోషువ, కాలేబు సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారంగా నడిచారు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. మోషే, యెహోషువ, కాలేబు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. అయితే మోషే కానాను వెళ్ళలేదు, కానీ యెహోషువ, కాలేబు వెళ్ళారు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. యావేని వెంబడించిన వాడు. యెహోషువ, కాలేబుల యొక్క ఎలోహిమును అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. సమూయేలు యొక్క ఎలోహిమును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. మీకు అర్థమవుతుందండి? ఏమాత్రం కూడా
హిజ్కియా యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ఆ విధంగా నీ విషయంలో కూడా ఆయన నీ యొక్క ఎలోహిముని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడని విధంగా నీవు మన పితరులు ఆ నీతిమంతులు ఎలా నడిచారు నీ కాల వర్తమానాన్ని బట్టి నడవాలి. ఎలా ఉన్నా పరలోకం వెళ్ళే పని అయితే ఇదంతా అవసరం లేదు. కాబట్టి ఎలా ఉన్నా వెళ్ళం కాబట్టి మనం ఆరాధిస్తేనే, వాక్యం వింటేనే, ఆ వాక్య ప్రకారం నడిస్తేనే, ఆయన కోసం శ్రమ పడితేనే, ఆయన కోసం నిందలు అవమానాలు ఇవన్నీ భరించి ఆ వాక్యం కోసం నిలబడితేనే ఇరుకు మార్గములు. అందుకని ఇరుకు మార్గము ఇది నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గం. దీన్ని కనుగొని వారు కొందరే. అందరూ ఈ మార్గాన్ని కనుగొనలేరు. అందరికీ ఈ మార్గం అర్థం కాదు. అందరికీ ఈ మార్గము బయలుపరచబడదు, కొందరికే. కానీ విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేక మంది. ఈనాడు సంఘాల్లో చూడండి, అత్యత్వ బోధల్లోనూ, నామకార్థం యేసునామ సంఘాల్లోనూ, ఆ వేషధారణ కలిగినటువంటి ఆ యొక్క బ్రహ్మం గారు గుంపుల్లోనూ చాలామంది ఉంటారు. మీ సంఘానికి 2000 మంది, మీ సంఘానికి ఎంతమంది? 4000 మంది. అవి మా సంఘానికి అసలు సరిపోవట్లేదండి. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. అది విశాల మార్గం. ఆ తప్పుడు బోధల్ని, తప్పుడు సిద్ధాంతాలని చాలామంది కనుక్కుంటూ ఉంటారు. అది చాలామందికి అర్థమైపోతూ ఉంటుంది. చాలామంది వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. కాబట్టి ఆ బైబిల్లో ప్రతి కాలంలో కూడా రక్షించబడింది కొద్దిమంది. ఈ చివరి కాలంలో కూడా రక్షించబడింది కొద్దిమంది. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఏమో రక్షించబడరు. నోహు కాలంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. లోతు దినముల్లో 3 మాత్రమే రక్షించబడ్డారు. మోషే కాలంలో 2. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. ప్రతి కాలంలో కూడా రక్షించబడిన వారు కొద్దిమంది. కాబట్టి కొద్దిమందే ఎత్తపడతారు. ఆ కొద్ది మందిలో నీవు కూడా నేనున్నానని విశ్వాసము కలిగి నేను ఎత్తబడతాను, ఆ కొద్ది మందిలో నేనున్నానని నమ్మకము కలిగి నువ్వేం చేస్తున్నానంటే ఆయన చిత్త ప్రకారం నడుస్తుండాలి. ఆయన ఏమాత్రం కూడా సందేహించకూడదు. అనుమానం కూడా. అవిశ్వాసమే పాపం, సందేహమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీవు నన్ను ఆయన విడిచిపెట్టడు. ఆ యొక్క కొద్ది మందిలో నేనున్నానని విశ్వాసము కలిగి ఆయన వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. ఎందుకని? ఆ యొక్క ఫరో కుమార్తె ఏంటంటే విగ్రహారాధికురాలు, అన్యురాలు. ఆమె పాపపు అంటే విగ్రహారాధన వల్ల ఆ యొక్క ఐగుప్తు దేశం అంటే పాపపు దేశం. పాపపు సిద్ధాంతాల ప్రకారం నడుస్తూ ఉంటారు. అందువలన ఆ యొక్క మోషే ఆమె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడాలి. మీకు అర్థమైందా? ఇబ్రీల యొక్క ఆయన ఎవరికి జన్మించాడో ఆమె యొక్క కుమారుడు అనిపించుకోవడం, ఇబ్రీల యొక్క సంబంధించిన వాడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు తప్ప ఐగుప్తు దేశంలో గొప్ప ధనవంతులు ఉండొచ్చు, ఫరో ఉన్నాడు, లేకపోతే ఐగుప్తు దేశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వారికి సంబంధించిన వాడిని మోషే అనిపించుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. ఫరో కుమారుని అనిపించుకోవడానికి, ఫరో తర్వాత రాజుని అనిపించుకోవడానికి కానీ అతడు ఏమాత్రం కూడా ఇష్టపడే. వాళ్ళందరూ కూడా అన్యులు, గొప్ప స్థానాల్లో ఉన్నారు, గొప్ప స్థితిలో ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా వాళ్ళదే. కానీ అయినా కానీ మోషే వారికి సంబంధించి వాడిని అనిపించుకోవడానికి ఇష్టపడక ఇజ్రాయెల్కి సంబంధించి వాడిని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడ్డాడు. అర్థమైందా? నీవు కూడా ఆత్మీయంగా ఎదిగినప్పుడు నీ యొక్క బంధువుల్లో కానీ నీ వారిలో కానీ వాడు లోక సంబంధమైన వారైనప్పుడు వారి పట్ల మనం ఎవరినైనా లోకంలో మనం అందరం ప్రేమిస్తాం, ప్రేమ కలిగి ఉంటాం, ఎవరిని ద్వేషించాం. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తి అనిపించుకోవడానికి నీకు ఇష్టపడదు. నేను 1988లో బాప్తిజం పొందాను. బాప్తిజం పొందకముందు అందరూ నా వాళ్ళే అని అనిపించేది, మా బంధువులు కానీ ఊళ్ళో కానీ ఎవరైనా ఉన్నప్పుడు. కానీ 1988లో బాప్తిజం పొందిన తర్వాత నాలో వివేచన ఆత్మ వచ్చి నేను ఆయన నామమును ధరించుకుని ఉన్నాను, నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను పరదేశానికి వెళ్ళే వ్యక్తిని, నేను యావేరు ఆరాధిస్తూ ఉన్నాను, మా వాళ్ళలో అందరిలో కూడా
విగ్రహారాధన, లోక సంబంధంగా ఉన్నారు, ధనాపేక్షలు ఇవన్నీ కలిగి ఉన్నారు, లోక పద్ధతుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలా అవుతారు? అప్పుడు వాళ్ళ నుండి నేను ప్రత్యేకించబడ్డాను. ఇంకా అప్పటి నుండి వాడు పెళ్ళికి వాటికి వీటికి వెళ్ళడం అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గించాను. వారికి సంబంధించిన వాడిని అని అనిపించుకోవడము. నీవు ఆత్మీయంగా ఎదిగినప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివైతే నీకు ఏమాత్రం కూడా ఇష్టపడదు. ఆయన నీవు అబ్రాహాము సంబంధించిన వ్యక్తిని అనిపించుకోవడానికి ఇష్టపడతావు, ఇస్సాకు సంబంధించిన వ్యక్తిని అనిపించుకోవడానికి ఇష్టపడతావు, అపోస్తలుడైన పౌలుకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇష్టపడతావు, జాన్సన్ గారికి సంబంధించిన వ్యక్తులు ఇష్టపడతావు, బ్రహ్నాం గారికి సంబంధించిన వ్యక్తులు అంటే ఇష్టపడతావు. కానీ లోకానికి సంబంధించిన వ్యక్తిని అంటే నువ్వు ఇష్టపడవు. ఎందుకనంటే మోషే వలె వాడు పాపులు, మోసగాళ్ళు, అబద్ధం ఆడేవారు, అన్యాయం చేసేవారు, మత్స్యాక సమయ సిద్ధాంతాలు వాటి ప్రకారం నడిచేవారు. నేను సత్యమార్గంలో ఉన్నవాడిని, వారు నా వారైనా అవుతారు. అందుకని మోషే ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన నామనిస్తాం. అందుకే మనకి లోకంలో విగ్రహారాధన వీళ్ళందరూ కూడా చేస్తారు. మనం నిజమైన మార్గంలో ఉన్నాం, వాళ్ళకి యొక్క సంబంధించిన వాడిని అనిపించుకోవడానికి నీ మనసు ఒప్పుకోదు. నీలో ఉన్న ఆత్మీయం చేయి చెప్పండి, ఒప్పుకోదు. వేరైపోయింది. నువ్వు పరలోక సంబంధమైన వారికి ఒప్పుకుంటావు. సర్వశక్తిమంతుడు కూడా నీ విషయంలో అంతే. నువ్వు ఆయన అడుగుజాడ ప్రకారం నడుస్తూ ఉంటే నీ యొక్క సర్వశక్తిని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ ఆ వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నట్లయితే నీ యొక్క సర్వశక్తిమంతుని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకని నేను భూమి మీద విడిచిపెట్టేసి ఆయన తన ఇష్ట ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి యొక్క ఎలోహిని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి రాజును అనిపించుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి అలాంటి వారిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో, ఆ యొక్క పెళ్లి విందులు, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజుగా ఉండి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యం అంటే ఆ దేశం అంటే ఎవరిని పడితే వాళ్ళకు కాదు. ఆయన సిగ్గుపడకుండా ఉంటేనే నీ జీవితాన్ని బట్టి అప్పుడే నువ్వు ఎత్తబడతావు తప్ప నేను నమ్ముకున్నాను పర్వాలేదులే అనుకుంటే కుదరదు. కాబట్టి నాయన, నేను ఎక్కడైనా నా విషయంలో నువ్వు ఎక్కడైనా నా యొక్క ఏలోక్యం నేను చెప్పుకోవడానికి అనిపించుకోవడానికి ఎక్కడైనా సిగ్గుపడతాడో నాకు తెలియచేయి నాయన. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. నీకు ఆయాస్కరమైంది ఏదైనా నాలో ఉండి నీవు నా యొక్క ఎలోహిముని అని నువ్వు అనిపించుకోవడానికి సిగ్గుపడుతున్నా నాకు తెలియచేయి. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. అలాంటి దాన్ని నేను విడిచిపెట్టేస్తాను. అలాంటి లోక సంబంధమే నాకు వద్దు. ఎందుకంటే నీవు నా యొక్క ఎలోహిము నన్ను అనిపించుకోవడానికి నాకు అది కావాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. సమాజ విలువల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మన విక్టర్ గారు, ఆంటీ గారు వస్తుంటారు, ఆవిడ కూడా ఆరోగ్యం సరిగా లేదన్నారు, తలనొప్పిగా ఉన్నారు. ఆవిడ గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. సమాజమంతుని గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ సర్వశక్తిమంతుడు వీళ్ళు నావారు అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడని విధంగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండేలాగా ప్రార్థన చేయండి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తల ఉంచుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు నా వాళ్ళు కలిపేసుకుంటావు లోకంలో మనుషుల్ని. మోషే అలా చేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను అందరిని కలుపుకుంటాడు, పోగేసుకుంటాడు. సర్వశక్తిమంతుడైతే ప్రత్యేకపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఏలియా కూడా ఆహాబుకి నేను ఎలాగా ఇదవుతాను, ఎందుకనంటే ఆహాబుకి నేను సంబంధించిన వాడు కాదు. అతడు యెజబెలు మాట ప్రకారం నడిచేవాడు, తన భార్య మాట ప్రకారం నడిచేవాడు, విగ్రహారాధన చేసేవాడు. నేనేమో యావే యొక్క చిత్త ప్రకారంగా నడిచేవాడిని. ఆహాబుకి నాకు ఏమి సంబంధం? ఆ వివేచన వచ్చినప్పుడు ఆహాబు నుండి ఏలియా వేరైపోయాడు. ఆశ్చర్యం. వాళ్ళ నుండి వేరుగా జీవించాడు. వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ భక్తికి వేరుగా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.